మూవీ చూసావా నా గేమ్ చేంజర్? చూసా. ఎలా ఉంది? అదిరిపోయింది, వేరే లెవెల్ అంతే. ఎప్పటికే సినిమా ఇప్పుడే చూసొచ్చాను. ఇంకా సినిమాకి ఇంకా ఎవడైతే ఆపలేడు, ఎవడి వల్ల కాదు. ఈ సినిమా ఆపడం ఇంకా ఎవడ తరం కాదు. అది ఎక్కడైనా కానీ ఈ గ్లోబల్ మొత్తంలో ఈ సినిమాని, గేమ్ చేంజర్ సినిమాని ఆపేవాడైతే ఎవడు లేడు. ఈ సినిమాని క్రాచ్ చేసేవాడు, ఈ సినిమాని కొట్టేవాడు ఎవడు లేడు. ఇంకా లాస్ట్ అంతే. ఇంకా చరిత్రలో గుర్తుండిపోయి సినిమా ఇది. సరే, సినిమా ఎన్ని కోట్ల రూపాయలు పడుతుంది? ఎన్ని కోట్లు చెప్పాను కదా. ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్. మొన్నటి దాకా 50,000 ఇప్పుడు 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. దీన్ని ఆపేవాడు, టచ్ చేసేవాడు ఈ గ్లోబల్ లోని ఎవడు లేడంతే. ఫైటింగ్స్, రొమాన్స్ ఫైటింగ్, రొమాన్స్ అయితే చెప్పలే అసలు. పీక్స్ వేరే స్టేజ్ అంతే. రొమాన్స్ ఉందా? ఆహా, నేనైతే ఖైరాత్వాన్ని చూస్తా ఉన్నాను. రామ్ చరణ్ అన్న ఖైరాత్వాన్ని ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ ఉందే అప్ప మావలేదు. ఇడ్లీలోకి సాంబార్ లాగా అనమాట. ఆహా, ఎట్లా ఉండదంటే ఏంటంటే అసలు చికెన్ బిర్యానీలోకి మటన్ బిర్యానీలోకి థమ్స్అప్ లాగా మామూలుగా అయితే లేదు. లొట్టలు వేసుకొని మరి చూసా, లొట్టలు వేసుకుని నాకైతే కింద పైన కారిపోయింది. నాకు టికెట్ ఎంత పెట్టినావు అమౌంట్? టికెట్ పెట్టేసాను పోతే పోయింది భయ్యా. నేను టికెట్ 10,000 పెట్టుకున్నా. దేనికి ఇప్పుడు అవసరం చెప్పడం? అభిమానం. నేను అభిమానంతో కొన్నదాన్ని లెక్క చేయను. మొన్న కూడా చెప్పారు, చాలా మంది వచ్చి అడిగారు, చాలా మంది వచ్చి నన్ను క్లారిటీగా అడిగారు, ఏందయ్యా నీది అభిమానం? అవునా, నేను ఆయన మీద అభిమానంతో మాట్లాడుతున్నా, సినిమాని ప్రమోట్ చేస్తానని మాట్లాడి చెప్పా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను సినిమా కోసం మాట్లాడతా, సినిమా కోసం చచ్చిపోతా కావాలంటే అని కూడా చెప్పిన. పంచకట్ల ఎలా ఉన్నాడు? పంచకట్ట ఇంక చెప్పాలి పోయి. ఆ పంచులో గాని, ఆ లుంగిలో గాని, ఆ డ్రాయర్ మీద, అబ్బా, ఆ విజయవాడలో అది కట్టారు కదా, ఆ డ్రాయర్ మీద గానీ ఆ హెలికాప్టర్ ఎక్కి ఎగిరి దూకేసి కత్తెత్తుకొని అక్కడి నుంచి పొడుస్తున్నాడు పోయా. ఆ పొడిసే దెబ్బకి ఒకేసారి 100 మందికి గుచ్చుకుపోతుంది కత్తి. అంటే దూరు 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 పోతుంది. ఈ సినిమాలో ఫైట్లు అయితే చెప్పలేదు అసలు. ఇంకా డ్యాన్సులు అయితే మచ్చ సాంగ్. నేనైతే థియేటర్ లో డ్యాన్స్ చేస్తాను ఉన్నా. నేను సినిమా థియేటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్యాన్స్ చేస్తానే ఉన్నా, అరస్తానే ఉన్నా. నా గొంతు అంతా పోయింది కదా, నా గొంతు పోయింది, నా కళ్ళు పోయినాయి. ఇంకా నాకు దమ్ము కూడా లేదు. ఇంకా మాట్లాడే అవసరం లేదు. అందరూ దయచేసి సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాని, ఇలాంటి సినిమాని, చరిత్రలో గుర్తుండిపోయే సినిమాని కాబట్టి ప్రతి ఒక్క తెలుగుడు చూడాలి. తెలుగుడే కాదు, ఈ గ్లోబల్ మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి. అందుకని ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ అంటే అంత ఈజీ కాలేరు ఎవరు. గ్లోబల్ స్టార్ ఎందుకు అయ్యాడు?